క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ గురించి మాట్లాడదాం. సో స్క్రీనింగ్ అంటే ఏంటి? స్క్రీనింగ్ అంటే ఏంటంటే తక్కువ ఖర్చుతోటి మినిమల్ ఇన్వేజివ్ అంటే తక్కువ పేషెంట్ ని ఇబ్బంది పెట్టే ఇమేజింగ్ ద్వారా మనం ఏదో ఇమేజింగ్ అవ్వచ్చు, అంటే స్కానింగ్ అవ్వచ్చు, లేదా బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు. ఈ చేయడం ద్వారా మనం క్యాన్సర్ ని ముందుగా గుర్తించగలగడం. ఏదైతే అంటామో వీటిలన్నింటినీ మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సో ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి అంటే మన ఇండియాలో తీసుకున్నట్టయితే ఆడవాళ్ళు వచ్చే క్యాన్సర్ ఓ రకంగా ఉంటాయి, మగవాళ్ళు వచ్చే క్యాన్సర్ ఓ రకంగా ఉంటాయి. సో ఆడవాళ్ళు తీసుకున్నట్టయితే రొమ్ముగడ్డ క్యాన్సర్ కానివ్వండి, ముఖద్వార క్యాన్సర్, ఈ రెండు హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉన్నాయి. మేల్స్ మగవాళ్ళు వచ్చేటప్పటికి ప్రాస్టేట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, పేగు క్యాన్సర్, ఇవి మనం ఎక్కువ చూస్తుంటాం. సో ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి స్క్రీనింగ్ ఎప్పుడు చేయాలి, ఎవరితో స్టార్ట్ చేయాలనుకుంటే యూజువల్ గా జనరల్ పబ్లిక్ కి మనం చెప్పేది ఏంటంటే 35 ఇయర్స్ అండ్ అబవ్ వచ్చినప్పుడు కంపల్సరీ 2 years ఒకసారి మ్యామోగ్రామ్, 40 years వచ్చినప్పటి నుంచి ఇయర్లీ మ్యామోగ్రామ్ అనేది కంపల్సరీ. ముఖ ద్వారా క్యాన్సర్ సంబంధించి చూసుకునే దానికి ప్యాప్స్మిర్ అంటాం. సో ప్యాప్స్మిర్ అనేది ఏంటంటే యూజువల్ గా మనకి 3 years ఒకసారి కంపల్సరీ చేయించుకోవాలి. ఇందులో కూడా ఒక వేరియంట్ ఉంది, హెచ్పివి కో టెస్టింగ్ అంటాం. హెచ్పివి కో టెస్టింగ్ అనేది ఏంటంటే యూజువల్ గా 5 years ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. సో ఈ రెండు స్క్రీనింగ్ టెస్టుల ద్వారా మనం ఆడవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగానే మనం గుర్తించగలుగుతాం. మగవాళ్ళకి వచ్చేటప్పటికి 50 years అబవ్ వచ్చే వాళ్ళు కామన్ గా చూసేది ప్రాస్టేట్ క్యాన్సర్. సో ప్రాస్టేట్ క్యాన్సర్ కి మనం చేసేది ఏంటంటే పిఎస్ఏ బ్లడ్ టెస్ట్. సో పిఎస్ఏ మార్కర్ అనేది మనకి బ్లడ్ లో ఎలివేట్ అవడం జరుగుతుంది క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో. సో ఈ పిఎస్ఏ టెస్ట్ ద్వారా మనం ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించి గుణాలు అలాంటివి అనేది ముందుగానే మనం దాన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కామన్ గా మనం చూసేది పేగు క్యాన్సర్ కానివ్వండి, పొట్ట క్యాన్సర్ కానివ్వండి. సో వీటికి సంబంధించి ఏంటంటే మనకి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ. సో ఎండోస్కోపీ చేయడం ద్వారా పొట్ట క్యాన్సర్ కానివ్వండి, అదే పేగు వరకు మనకి ఏమైనా ఇబ్బంది ఉందనేది అన్నవాహిక నుంచి అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యూజువల్ గా మనం చేయించాల్సిన ఏజ్ గ్రూప్ వచ్చేసి 50 అబవ్, 5 years ఒకసారి కంపల్సరీ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 10 years ఒకసారి. అంటే మోషన్ పేగులో గానీ, పెద్ద పేగులో కానివ్వండి, ఎక్కడైనా క్యాన్సర్ సంబంధించిన గడ్డలు కానీ ఇలాంటి ఏమన్నా మనకి పాలిప్స్ కానీ ఉండేది ఏమైనా కనుక్కోవాలంటే మాత్రం కొలనోస్కోపీ ద్వారా ముందుగా మనం పరిగణించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు స్క్రీనింగ్ టెస్టులు అనేది మగవాళ్ళలో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ తద్వారా మనం ముందుగానే ఈ టెస్టులు చేసి క్యాన్సర్ మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది.